ఓకే. హర్ష సాయి పైన మిత్ర కేసు పెట్టింది కదా! దాని గురించి మీరేమంటారు? హర్ష సాయి మీద కేసు పెట్టింది అది ఫేక్ అనుకుంటున్నాక. ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి బయట చాలా మందికి హెల్ప్ చేస్తాడక్క. చాలా మంది హెల్ప్ చేస్తాడు, చాలా మంది ఆదుకుంటాడు, అన్నీ చేస్తాడు కాబట్టి ఆమె కేసు పెట్టిందని నేను అనుకుంటున్నాక. ఓకే. అంటే చూసుకుంటే ఆమె పెళ్లి చేసుకుంటాడని చెప్పి మోసం చేశాడు అనేసి అంటున్నారు. పెళ్లి చేసుకుంటాడే మోసం చేశాడంటే ఇప్పుడు ఆమె ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటాడు అక్క. ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు డబ్బు తీసుకున్నా అన్నాడు, వీడి దగ్గర డబ్బులు తక్కువై తీసుకున్నాడా? అంతేకాక ఇప్పుడు బొచ్చ డబ్బు ఉంది, బెట్టింగ్ యాప్లో బొచ్చ డబ్బు సంపాదించాడు, బయట సంపాదిస్తాడు, యూట్యూబ్ నుంచి సంపాదిస్తాడు, ఫేస్బుక్ నుంచి సంపాదిస్తున్నాడు, ఇన్స్టా నుంచి వస్తాయి పైసలు. అంత డబ్బు అంతా పెట్టుకొని ఆమె దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటాడు అక్క? ఓకే. అంటే విల్లా కూడా ఇచ్చింది, అలాగే 2 crores తీసుకుండు అనేసి ఆమె కేసులో మెన్షన్ చేస్తుందంట. అంటే ఫేక్ అనుకుంటున్నాక నేను అది. అంటే ఒక అమ్మాయికి అంత దూరం వచ్చి ఫేక్గా పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఎందుకంటే హర్ష సాయి ఐపీలో ఉన్నాడు అక్క. బయట చూస్తే ఇప్పుడు చాలా మందికి బయట అంత ఎదిగిండు, బయట అంత చూసుకున్నాడు. ఇప్పుడు బయట హర్ష సాయిని తొక్కేద్దాం నన్ను అంటే ఇప్పుడు ఏదో చిన్న విషయంలో ఒక ఫ్రెండ్లీగా వండుకుంటా కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు, అన్నీ చేశారు. ఏదో విషయంలో ఇలా జరుగుంటుంది, బయట ఏదో అడుగుంటుంది అమ్మ, పర్సనల్గా ఏదో అడుగుంటుంది, సంథింగ్ ఈయన ఉంటాడు, దానికోసం కేసు పెట్టిందని చెప్పేసి నేను అనుకుంటా. ఎందుకంటే దానికోసం దీని అంతా ఇరికిచ్చేసి నాకే డబ్బు తీసుకున్నాడు, నా దగ్గర అది తీసుకున్నాడు, నన్ను పర్సనల్గా యూజ్ చేసుకున్నాడు అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే పక్క అతను తీసిన సినిమాకి మేము ప్రొడ్యూసర్గా చేసింది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చా? అప్పటి నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చు అక్క. ఎందుకంటే బయట పర్సనల్ ఇప్పుడు అమ్మాయి పక్క పరిచయం అయితే ఆటోమేటిక్గా రన్ అవుతుంది అక్క. ఎందుకంటే రన్ అవ్వకుండా అయితే ఎందుకు ఉండకుండా ఎట్లా ఉంటుంది అక్క, పక్క రన్ అవుతుంది, దానివల్లనే జరుగుతుంది అక్క. చూసుకుంటే మనము లావణ్య, రాజ్ తరుణ్, జానీ మాస్టర్ కేసు, సో ఇప్పుడు ఇది ఈ 3 కంటిన్యూగా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎందుకంటే 3 కంటిన్యూగా రావడం ఎందుకంటే బయట అంత ఫేమ్ ఉన్నోళ్ళు వాళ్ళే అట్లా చేస్తే బయట ప్రజలు ఎన్ని చేయకుండా ఉంటారు అక్క. ఇప్పుడు హర్ష సాయి తప్పు చేసినా మనకి తప్పని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నాడు, రాజ్ తరుణ్ అది రియల్ అంటే తప్పు చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆమె డబ్బు కోసం చేసిందని చెప్పేసి నాకు తెలిసింది. ఓకేనా, ఆమె దగ్గర రాజ్ తరుణ్ దగ్గర డబ్బు ఉంది, డబ్బు కోసం చేశాడు అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను ఆమె అట్లా అరుస్తున్నది, ఆమె అరుపు చూస్తుంది, నేను చూసాను ఆ వీడియో చూస్తే ఆమె అట్లా అరుస్తున్నది. ఎందుకంటే రాజ్ తరుణ్ దగ్గర పిచ్చ డబ్బు ఉంది. ఓకేనా, వ్యక్తిగతంగా ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా మంచోడు, ఎందుకంటే నాకు వాళ్ళ అసిస్టెంట్ కూడా నాకు క్లోజు, ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే దాని గురించి ఆమె డబ్బు కోసం చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో మొత్తం అంటే జానీ మాస్టర్ కేసులో ఎవరిది తప్ప? జానీ మాస్టర్లో కేసు ఎందుకంటే అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మ తప్పు ఉందో ఆయన తప్పు ఉందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎందుకంటే జానీ మాస్టర్ తప్పు ఉండదని నేను అనుకుంటున్నాక, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ ఏమిటి తిరిగాడు, పవన్ కళ్యాణ్ ఏమిటి చేశాడు, అన్నీ చేశాడు కాబట్టి ఎందుకంటే నాకు జానీ మాస్టర్ తప్పు ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాక. హాయ్. సో రీసెంట్గా హర్ష సాయి పైన కేసు పెట్టింది కదా మిత్ర, దాని గురించి మీరు ఏమన్నా? హర్ష సాయి నాకు తెలిసి అంటే నేను చాలా అంటే ఆయన వీడియోస్ చాలా చూసినండి. మంచి మంచి వీడియోస్ ఉంటాయి. అంటే గడ్డం ఉన్న పర్సన్కి డబ్బులు ఇవ్వడం, బార్బర్కి ఆ వీడియో ఒకటి బాగుంటుంది. ఆ బఫెల్లో ఉన్న చిన్నపిల్లకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు ఊరు వెళ్ళేసరికి మళ్ళీ షట్టర్ మొత్తం తయారు చేసి 10-20 లక్షలు ఖర్చు పెట్టిండు. పెట్రోల్ బంక్ వీడియో చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. నిజంగా ఈ న్యూస్ వినగానే షాక్ అయినా, ఎందుకంటే జానీ మాస్టర్ న్యూస్ ట్రెండింగ్లో ఉన్న టైంలోనే హర్ష సాయి చేస్తారని ఎవరు అనుకోరండి. ఎందుకంటే ఆయనకు మంచి పేరు ఉంది. లాస్ట్ టైము బెట్టింగ్ వల్ల ఆయన పేరు చాలా ఖరాబ్ చేద్దాం అనుకున్నారు అని చాలా వీడియోస్ వచ్చినాయి. కానీ ఆయన ఒప్పుకున్నాడు, నేను బెట్టింగ్ చేసిన కానీ దాంట్లో చాలా వరకు డబ్బులు ఇచ్చిన. వేరే చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడతారు, కానీ నేను ఒక పేదవాళ్ళకి డబ్బులు పెట్టినా కదండి అని ఆయన ఒప్పుకున్నాడు. నిజం. ఇప్పుడు ఈసారి మరి తప్పు ఎవరిదో అనేది మరి మనకు తెలియదు. కానీ హర్ష సాయి అంటే చాలా మంచి చేసే వ్యక్తి, ఖచ్చితంగా పేరు అయితే ఖరాబ్ అయింది. మూవీ ఛాన్స్ కూడా అంటే మూవీ కూడా ఉంది కదా, అది కూడా హోల్డ్లో పడే ఛాన్స్ ఉంది. ఆ మూవీకి ప్రొడ్యూసర్ కూడా మిత్రానే కదా. ఆ మూవీకి ప్రొడ్యూసర్ మిత్ర అంటే ఇక ఆ మూవీ పోయినట్టే ఖచ్చితంగా. ఈ న్యూ కేసులు అని నాకు తెలిసి ఆ మూవీ వల్లనే ఏదైనా గొడవలు వచ్చి ఉంటాయి, లేకపోతే మనీ పరంగా నా 2 కోట్లు తీసుకున్నాడు అని ఉంటుంది. నిజంగానే 2 కోట్లు తీసుకొని ఉంటాడు, ఎందుకంటే ప్రొడ్యూసర్ కాబట్టి తీసుకొని ఉంటాడు, కానీ ఖర్చు చేసుకొని ఉంటాడు. మరి వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఏం గొడవలు వచ్చినాయో ఇట్లా బయటకు కూడా ఇప్పించింది, ఆ విల్లాలో వాళ్ళు కలిసి. అవునండి, విల్లా అంటే విల్లాలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంట, 1 year నుండి అదే విల్లాలో ఉంటున్నారంట. మరి ఇక అంత రిచ్ పర్సన్, మనం ఖర్చు పెట్టింది వేరే కంట్రీస్ కూడా ఇద్దరు తిరిగారంట. మరి ఇక మధ్యలో వేటి అంటే డబ్బు పరంగా పేరు వచ్చిందో, అంటే మూవీ కూడా ప్రొడ్యూస్ చేసింది అని అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుందామనే హోప్తోనే, లైఫ్ లాంగ్ ఉందామనే హోప్తోనే అమ్మాయి చేసి ఉంటుంది. కానీ మనోడు ఏం చేసిండో మరి మొదటికే మోసం వచ్చింది. ఇక
రీసెంట్గా చూసుకుంటే రాజ్ తరుణ్ అలాగే జానీ మాస్టర్ ఇప్పుడు హర్ష సాయి, సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కొక్కరుగా అందరు బయటకు వస్తున్నారండి. పెద్ద పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. బయటికి అంటే ఇక చూడాలి ఇక నెక్స్ట్ ఎవరెవరు వస్తారో ఫేమ్ ఉన్నోళ్ళు. కానీ ఇప్పుడు దాకా వచ్చిన ముగ్గురు మాత్రం ఫేమ్ పర్సన్. రాజ్ తరుణ్, జానీ మాస్టరు, హర్ష సాయి, వీరిద్దరు ముగ్గురు ఫేమ్ పర్సన్స్. లైఫ్ అయితే కండం అండి, జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు. ఎందుకంటే అమ్మాయిలదే తప్పంటారా? అమ్మాయిలే తప్పంటే ఇప్పుడైతే బాగా ముగ్గురులో అమ్మాయిలే అంటే అమ్మాయిలే బయటకు వచ్చారు కదా కేసుకి. జానీ మాస్టర్ విషయంలో కూడా అమ్మాయిదే తప్పంటారా? జానీ మాస్టర్ విషయంలో కూడా అమ్మాయిలు అంటే వాళ్ళకి ఫేమ్ ఉందని చెప్పేసి రిలేషన్షిప్లోకి వెళ్ళి ఫేమ్ పోయిన తర్వాత అంటే నాకు ఒక ఆఫర్ కావాలి, నాకు డబ్బు కావాలి అని అడుగుతారు. అది వాళ్ళ ఫేమ్ కోసం వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు జానీ మాస్టర్కి ఫేమ్ ఉంది, హర్ష సాయికి ఫేమ్ ఉంది, అటు రాజ్ తరుణ్ ఫేమ్ ఉంది. ముగ్గురు అమ్మాయిలకి ఏం ఫేమ్ ఉంది? ఏం ఫేమ్ లేదు. ఎవరైతే ఫేమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వీళ్ళ అందచందాలో డబ్బులో ఏదో ఒకటి కనెక్ట్ అవుతారు, రిలేషన్షిప్లో ఉంటారు. ఏదో ఒక గొడవ రాగానే కేసు పెట్టేస్తారు. అసలు ఇప్పుడు చూడండి, జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు కదా నేను తప్పు చేశానని. జానీ మాస్టర్ ఒప్పుకున్నారంటే అంటే వాళ్ళిద్దరిది రిలేషన్షిప్ ఉందండి. కానీ వాళ్ళు చూసుకోవాల్సింది మరి ఆ అమ్మాయి ఎక్కడ నెగిటివ్ అయిందో ఏమో తెలియదు. కానీ లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయింది. అట్లా చెప్పలేమండి, ఎవరు తప్పు ఉంది కూడా మనం చెప్పలేము. హాయ్ బ్రో. హాయ్. సో రీసెంట్గా హర్ష సాయి మీద మిత్ర కేసు పెట్టింది కదా, మరి వాళ్ళిద్దరిలో ఎవరిది తప్పు అనుకుంటున్నారు? ఏముంది, డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు ఈ మధ్యన. ట్రోలింగ్ అవ్వాలి, అది బిజినెస్ పెంచుకోవాలి అన్న టైప్లో. అంటే ఆడవాళ్ళు అందరిని అనకూడదు, బట్ ఇండస్ట్రీ ఉన్న ఆడవాళ్ళు అయితే చాలామంది ఇదే విధంగా ఆలోచిస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే మొన్న ప్రదీప్ మీద పెట్టారు, అంతకుముందు ఒకసారి చాలామంది మీద పెట్టారు. మాస్టర్ మీద కూడా రీసెంట్గా పెట్టారు, అలాగే రాజ్. ఇవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ మీద, హర్ష సాయి మీదే కాదు, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది. అన్నీ కూడా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది. ఒకరిని చూసి ఒకరి ధైర్యంతో ముందుకు వస్తే ధైర్యంతోనా? ఏ ధైర్యంతోనే? డబ్బుల గురించా? డబ్బుల గురించి ఆ పనే చేయాలా? అంటే పరువు పోతుంది అనేసి వెనకాల ఉన్నారేమో, ఇప్పుడు పరువు అంటే ఏది లేదు అనేసి ముందుకు వస్తారేమో. అంటే పరువు కోసం చేసే వాళ్ళు అయితే ఎలా చేయరు కదా. నిజంగా పరువు కోసం పోరాడేవాళ్ళు అంటే హర్ష సాయి దగ్గరికి వెళ్ళి నిజంగా చేస్తారు. అంతేగాని ఇలా కేసులు పెట్టి వాళ్ళ వెనకాల దాక్కుని వీళ్ళ వెనకాల దాక్కుని ఉండరు కదా. ఇన్నాళ్ళు పరువు కోసం అయితే ఇన్నాళ్ళు ఇంత ట్రావెలింగ్ చేయరు కదా. పరువు కోసమే నిజంగా ఇన్నాళ్ళు ఇంత ట్రావెలింగ్ ఎవరో చేయరు. ఒక జానీ మాస్టర్, హర్ష సాయిని ఎగ్జాంపుల్ తీసుకుని, హర్ష సాయి ఎన్నో మంచి పనులు చేస్తాడు. యూట్యూబ్లో వచ్చిన డబ్బులే బయట పెడతాడు, పెట్టేటోడు ఎవడో ఉండడు. నేను 100 వస్తే నేను 90 రూపాయలు నా ఇంట్లోకి వచ్చి 10 రూపాయలు బయట నేను తిన్నాను చెప్తాను తప్ప ఎవరికి రూపాయి ముష్టేయడం నేను చూడను. అటువంటిది అతను 100 రూపాయలు సంపాదించి 30 రూపాయలు బయట పెట్టి 70 రూపాయలు అతను దాచుకుంటాడు. అతని ఇష్టం. ఆ 30 రూపాయలను పెడుతున్నాడు కదా. అలా దానికి కూడా ఆమె కూడా తిరిగి ఇప్పుడు కేసు పెట్టిందంటే ఆమె ఎంత డిమాండ్ చేసిందో. ఏమేమన్నా అన్నాడు, మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఒక 2 crores తీసుకున్నాడు, అలాగే ఒక విల్లా ఇప్పించింది అనేసి అంటున్నాడు. ఆమె 2 కోట్లుండి విల్లా ఇచ్చి ఇలాగ ఉంటే ఆమె హర్ష సాయి కూడా ఎందుకు తిరుగుతుంది? అంటే ఆమెకి డబ్బున్న ఆమెనే, కాకపోతే ఆమెనే అతన్ని లవ్ చేస్తుంది అనేసి అంటున్నాడు. ఆమెను అతను లవ్ చేసింది. నిజంగా 2 కోట్లు ఇచ్చి విల్లా ఇచ్చింది అయితే పరువు ఎందుకు తీయాలని కూర్చొని మాట్లాడుకుంటారు కదా. నిజంగా 2 కోట్లు విల్లా ఇచ్చింది, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు చేసుకొని అంటున్నాడు అనేసి. అవును, పెళ్లి చేసుకుని అంటున్నాడు. అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నావు. ఎందుకు చేసుకున్నావు అన్న కూర్చొని మాట్లాడచ్చు కదా. కేసులు పెడతాం గట్ట ఎందుకు? నిజమే అయితే అది నిజంగా రియల్గా అయితే నేను పెళ్లి చేసుకుంటానన్నాడు, నిజంగా రియల్గా అయితే విల్లా తీసుకున్నాడు నువ్వు నిజంగా పెట్టచ్చు. నువ్వు నిజంగా పెట్టి నువ్వు నిజంగా పోరాడచ్చు దాని మీద. అంతేగాని ఇటువంటి ఫేక్ పెట్టి అన్నిటిని ఇలాగే చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద కూడా. ఇదే చూసుకుంటే ఈ మధ్యనే కంటిన్యూగా రాజ్ తరుణ్ది కానీ, జానీ మాస్టర్ది కానీ, ఇప్పుడు హర్ష సాయిది కానీ. సో ఎందుకు అనుకోవచ్చు ఇవన్నీ? ఎవరిది మిస్టేక్ ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ మిస్టేక్ వాళ్ళది వీళ్ళది అంటలేదు నేను. డబ్బు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాళ్ళకే. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నా రేపు పొద్దున్న 1000 రూపాయలు ఎలా సంపాదిస్తావు అని ఆలోచిస్తారు. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా ఇంకో 2 కోట్లు ఎక్కడ తేద్దామా, ఎవరిని నాశనం చేద్దామా అని తొక్కి మనం లేడీసే తప్ప మొత్తం అనలేదు. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మొత్తం లేడీస్ అందరిదే కాదు, ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ మాత్రం చాలామంది ఎలా చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా ఉన్నారు. ఈ మధ్యన 2-3 కేసులు మా ఊర్లోనే జరిగినాయి. ఊరు పేషెంట్ మీద పెట్టింది, కానీ ఆ ఊరు పేషెంట్ గురించి తెలుసు కాబట్టి మార్చేశారు ఇటువంటి అని. నేను అది ఆ లేడీస్ తప్పు చేస్తున్నారు, అబ్బాయిలు తప్పు చేస్తారు, కానీ ఈ వేలు వెళ్తాం చాలా రాంగ్. అంటే ఇప్పుడు అలా తప్పు చేస్తున్నారు కదా, 1 by 1 ఇలా లేడీస్ అనేవాళ్ళు ఏంటంటే ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇలాంటి రాంగ్ ఎలిగేషన్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకంటే ఏదైనా చట్టం తీసుకురావాలని మీరేమైనా అనుకుంటున్నారా? చట్టం ఏమీ లేదన్న. నిజంగా ఇది అలా చేయలేదు అని తెలిసిందనుకో, వాళ్ళని ఏం చేయాలంటే నడి రోడ్లోనే మగాళ్ళకి ఎలా ఎన్కౌంటర్ చేస్తున్నారో వాళ్ళని కూడా అలా ఎన్కౌంటర్ చేసి పడేవాళ్ళు. అంటే ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం కాదు. ఎన్కౌంటర్ లవ్ పేరు చెప్పి వాడుకునే వదిలి ఆడదానికే కానీ మగోడికే కానీ
ఒక ఎన్కౌంటర్ బుల్లెట్ అన్నది ఒకటి వాడితే కనుక అప్పుడు భయం వస్తుంది. అప్పుడు భయం రాదనుకో ఆడదానికి, అన్నిటికి తెగిచ్చేసిందే బజార్ది. ఆ బజార్ దానికి బుల్లెట్ అయితే ఏంటి చచ్చిపోయాను అనుకుంటుంది అంతే. నెక్స్ట్ రిపీట్ అవ్వడం